నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు ఇన్నర్ వాయిస్ టీవీ. ఈ రోజు నేను ఒక స్పెషల్ గా ఒక హౌస్ అంటే మీ ముందుకు తెచ్చేసాను. మనందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ లో హౌస్ ఎలా ఉండాలి, మనకి ఎలా ఉంటే నచ్చుతుంది, మన ఇంటీరియర్ ఎవ్రీథింగ్ మనం చూసుకుంటాం. బట్ మనము అంటే అంత బడ్జెట్ పెట్టకపోలేకపోవచ్చు. బట్ ఈ హౌసెస్ లో మాత్రం మనకి రీజనబుల్ బడ్జెట్ లో ఒక మంచి హౌస్ అనేది ప్రిపేర్ అవుతుంది. అండ్ మంచి నేను ఆ హౌస్ ముందే ఉన్నాను. మీరు అందరు చూస్తే ఎంత మంచిగా మనకి ఫారిన్ కంట్రీస్ లో ఒక ఇలా కట్టుకుంటే బాగుంటది, ఇలా ఉంటే బాగుంటది అని ఒక డ్రీమ్ ఉంటది కదా. సో ఆ హౌస్ ముందే ఉన్నాను నేను. సో మీ అందరికీ చూపించేస్తాను ఎలా ఉంది హౌస్. హెవెన్లీ మొబైల్ హౌసెస్ గురించి మనము తెలుసుకుందాం. శ్రవంతి గారు మనతో ఉన్నారు. అసలు హౌసెస్ ఏంటి, అసలు ప్లానింగ్ ఏంటి అనేది మొత్తం శ్రవంతి గారితో మాట్లాడి తెలుసుకుందాం. సో శ్రవంతి గారు, సో హాయ్ శ్రవంతి గారు. హాయ్ జ్యోతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? సో సూపర్. సో ఎవరికైనా ఒక హౌస్ అంటే మనం చూస్తూనే ఉంటాం, కన్స్ట్రక్షన్ చేయాలన్నా అందరు బాయ్సే కనిపిస్తూ ఉంటారు. కానీ మాత్రం ఈ హౌస్ కట్టాలంటే మాత్రం లేడీసే సాధ్యం అని ప్రూవ్ చేసిన శ్రవంతి గారు మనతో ఉన్నారు. అసలు హౌస్ ప్లానింగ్ ఏంటి ఒకసారి కనుక్కుందాం. సో శ్రవంతి గారు, అసలు ఈ హౌస్ కట్టడం అనేది అసలు ప్లానింగ్ మీకు ఎలా పాసిబుల్ అయింది? అసలు ఎందుకు ఇలాంటి హౌసెస్ కట్టాలనుకున్నారు? యాక్చువల్ గా నా ఓన్ పర్పస్ అంటే నాకు హౌస్ కావాలి అని నేను చాలా సార్లు సివిల్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో సివిల్ వాళ్ళని సివిల్ కన్స్ట్రక్షన్ కి వెళ్ళినప్పుడు నేను వాళ్ళు చెప్పడం ఏంటంటే మినిమం 6 months టైం, 1 year టైం, 2 years టైం, అలా డిఫరెంట్ టైం పీరియడ్స్ అని చెప్పారు. సో నేను ఆలోచించాను, అప్పుడు నాకు 6 months, 1 year, 2 years టైం నేను దీనికి పెట్టగలనా, నేను కూడా నా పర్సనల్ టైం ఇవ్వాలి కదా. సో అంత టైం నాకు ఉందా అనేది నేను ఆలోచించాను. సో నేను ఏ రకంగా ఆలోచించినా కూడా నాకు ఆ టైం అనేది నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 months ఏంటండి, ఒక హౌస్ కట్టాలంటే 6 months వరకు నేను వెయిట్ చేయాలా, 1 year వెయిట్ చేయాలా, 2 years వెయిట్ చేయాలని నేను దాని గురించి ఆలోచిస్తూ నాకు ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ హౌస్, మనకేంటంటే అన్ని ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి కదా. సో ఇన్స్టెంట్ హౌస్ గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు నా రీసెర్చ్ లో నాకు తెలిసింది ఏంటంటే ప్రీఫ్యాబ్ హౌస్ అనేది క్వాలిటీ వైజ్ గానీ లేదంటే టైం వైజ్ గానీ ప్లస్ త్వరగా అంటే మనం ఎంత త్వరగా కంప్లీట్ చేయాలో అంత త్వరగా కంప్లీట్ చేసుకునే విధంగా దీనిలో ఫీచర్స్ నాకు కనిపించాయి. సో ఆ రకంగా నేను నా హౌస్ కోసం నేను వెతికినప్పుడు నాకు ఈ సొల్యూషన్ అనేది దొరికింది. ఆ సొల్యూషన్ నే నేను అందరికి ఇద్దామని చెప్పేసి ఇలా ప్లాన్ చేసే ముందుకు. ఓకే, సో మనము మీ హౌసెస్ అయితే చూసేద్దాం. అసలు ఎలా ప్రిపేర్ చేసిన, బయటకైతే చాలా బాగుంది, లోపల కూడా బాగుంటుంది. సో అందుకని ఒకసారి వెళ్ళి చూద్దాం మనం. షూర్. సో ఇది మీ హౌస్ కి డిజైన్ చేసుకున్నా? నేను డిజైన్ చేసుకున్నా. ఓకే, సో మీ హౌస్ నేమ్ ఓకే ఇన్ 1 month. 1 month అనేది ఇంకా మా మెయిన్ కాన్సెప్ట్. ఓకే, ఒక హౌస్ 1 month లో చేసేయచ్చు. ఓకే, ఓకే. ఇది ఒక రూమ్ లాగా, అంటే ఇది 1 BHK అనుకోవచ్చా? ఇది 1 BHK. సో మీరు ఒక చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు దీనిలో. ఓకే, ఇది బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఏసీ అవన్నీ ఫిక్స్ చేసుకోవాలంటే కూడా ఆల్రెడీ మేము ఫ్యాన్స్ అక్కడ ఫిక్స్ చేసాము. ఓకే, సో ఇది ఫాల్ సీలింగ్, కంప్లీట్ డోర్స్, విండోస్ అన్ని ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. ఇది వాష్రూమ్ ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వాష్రూమ్ కి పెట్టచ్చు. బయట మిర్రర్ లాగా పెట్టేసాము. ఓకే, అంటే మనకి కొంచెం ఎస్ఎఫ్టీ బట్టి మనము కొంచెం పెద్దది అలా కట్టుకోవచ్చు. అది చెప్పాను కదండి, బేస్డ్ ఆన్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్టెడ్ ఏరియా డిజైన్ ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు.
సివిల్ కన్స్ట్రక్షన్ చూస్తే చాలా చాలా డిజైన్స్ ఉంటాయి కాబట్టి, సో ఈ హౌసెస్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయా, లేకపోతే సేమ్ ప్యాటర్న్ లో కడతారా? సేమ్ ప్యాటర్న్ కాదండి, యాక్చువల్లీ ఇది ఒక డిజైన్, ఇది ఒక హౌస్ డిజైన్. ఇలాంటి డిజైన్స్ మా దగ్గర 300 డిజైన్స్ ఉంటాయి. సో ఆ 300 డిజైన్స్ లో మీకు నచ్చిన డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటారా, మీ గూగుల్ ఏదైనా సెర్చ్ చేసి మాకు ఇలాంటి హౌస్ కావాలని రిఫరెన్స్ పిక్ పెట్టినా కూడా మేము కస్టమైజ్ చేస్తాం. కస్టమైజేషన్ అనేది కూడా మెయిన్ కాన్సెప్ట్. సో అలా మీకు ఎలాంటి హౌస్ కావాలన్నా, దానిలో ఎన్ని బెడ్రూమ్స్ కావాలి, వాష్రూమ్స్ ఎలా కావాలన్నా మేము కస్టమైజ్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు వరకు 200 హౌసెస్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి, సో హౌసెస్ అనేది ఇప్పుడు వాళ్ళ ప్లేస్ లోనే చేస్తారా, లేదంటే ఇప్పుడు హైదరాబాద్ లో చేసి అండ్ మీరు షిఫ్టింగ్ చేస్తారా? అది బేస్డ్ ఆన్ ఎస్ఎఫ్టీ అండ్ డిజైన్ అండి. ఒకవేళ తక్కువ ఎస్ఎఫ్టీ ఉందనుకోండి, 500 బిలో ఎస్ఎఫ్టీ అలా ఉంటే గనుక మా ఫ్యాక్టరీ దగ్గర కన్స్ట్రక్ట్ చేసి మేము వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. సో అబౌవ్ 500 ఎస్ఎఫ్టీ ఉందనుకోండి, సో కస్టమర్ ప్లేస్ లోనే వెళ్ళి అక్కడే కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే ఓకే, అంటే ఇప్పుడు సివిల్ కన్స్ట్రక్షన్ కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, మెయింటెనెన్స్ చేయాలంటే పెయింటింగ్స్ కానీ స్క్రాచెస్ కానీ చాలా వస్తుంటాయి కదా. సో ఆ హౌసెస్ కి దీనికి మెయింటెనెన్స్ డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మీకు సివిల్ కన్స్ట్రక్షన్ లో చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. ఇది మీరు ఒక 2-3 మంత్స్ బయటికి వెళ్ళిపోతే హౌస్ అంతా పాడవుతుంది, చెదలు రావడము, ప్లస్ పెయింటింగ్ పాడవడము, స్మెల్ రావడము. ఈ హౌస్ ఏంటంటే మెయిన్ గా దీనిలో అడ్వాంటేజ్ జీరో మెయింటెనెన్స్. ఇది మీరు లైఫ్ టైం హౌస్ ఉన్నా కూడా లైఫ్ టైం కూడా జీరో మెయింటెనెన్స్. ఇది ఫస్ట్ పెయింట్ అయి ఉంటుంది, అంటే ప్రీ పెయింట్ అయి ఉంటుంది. ప్లస్ చెదలు రావడము, తుప్పు పట్టడం లాంటిది ఉండదు. స్మెల్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మెల్, మీరు ఒక 1 year ఈ హౌస్ వదిలేసి బయటకు వెళ్ళిపోయి వచ్చినా కూడా నెక్స్ట్ డే వచ్చి జస్ట్ అట్లా వైప్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి స్మెల్ గానీ క్రాక్స్ అట్లాంటివి ఏమీ ఉండవు. సివిల్ కన్స్ట్రక్షన్ లో హెవీ మెయింటెనెన్స్ ఉంటుంది, దీనిలో మాత్రం జీరో మెయింటెనెన్స్. సో అంటే ఇప్పుడు నార్మల్ సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ ఇప్పుడు మీరు కన్స్ట్రక్ట్ చేసిన హెవెన్లీ మొబైల్ హౌసెస్ చూస్ చేసుకోవాలా అంటే ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? 100% హెవెన్లీ మొబైల్ హౌసెస్ నే ప్రిఫర్ చేస్తామండి. ఎందుకంటే తక్కువ టైం, ఓన్లీ 1 month టైం, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి సివిల్ కన్స్ట్రక్షన్ లో కనుక హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని ఇంకో చోటికి మూవ్ చేయలేం, అది ఇంపాసిబుల్. సో ఈ హౌస్ లో అడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఈ ప్లేస్ నచ్చలేదు, ఇంకో చోటకి వెళ్ళాలి, లేదంటే ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అయింది, అట్లాంటి టైంలో మీతో పాటు హౌస్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు. శ్రవంతి గారు, అంటే ఇప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తా అని చెప్పారు హౌసెస్ ని, ఓన్లీ ఇండియానా లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ట్రాన్స్పోర్ట్ ఏమన్నా స్టార్ట్ చేశారా? ఆల్ ఓవర్ వరల్డ్. మీకు ఎక్కడ కావాలన్నా మేము హౌస్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఓకే, సో మొత్తానికి అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. సో ప్రీఫాబ్ టెంపుల్స్ కావాలి, ప్రీఫాబ్ హౌసెస్ కావాలి. టెంపుల్స్ కూడా చేస్తున్నారా? సేమ్. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఆర్డర్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఒక హౌస్ ని మనం కొనాలంటే దాని కింద ప్రాసెస్ ఉంటది కాబట్టి, అలానే ఇది కూడా కాబట్టి, సో దీని ప్రొసీజర్ ఏంటి? అంటే ఎలా స్టార్ట్ చేయాలంటే, ముందు కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటది కదా, సో దాని ప్రొసీజర్ ఒకసారి చెప్తారా? యాక్చువల్లీ ఫస్ట్ మనం డిజైన్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాత మీ డిజైన్ కి తగ్గట్టు మన స్ట్రక్చరల్ డిజైనింగ్ ఇస్తాం. సో స్ట్రక్చరల్ డిజైన్ తర్వాత మనం ఒక 1 week టైం తీసుకొని హౌస్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు హౌస్ డెలివరీ అయ్యే ముందు మన సేఫ్టీ కన్సల్టెంట్ కంప్లీట్ గా మొత్తం హౌస్ అంతా చెక్ చేసి ఓకే అని అప్రూవ్ చేశాక మనం డెలివరీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో నేనైతే ఈ హౌస్ దగ్గర వచ్చాను అండ్ క్వాలిటీ ఫ్యాబ్ అన్ని చెక్ చేద్దాం అని చెప్పేసి నేనైతే డైరెక్ట్ గా ఇక్కడ మామ్ వాళ్ళ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ దగ్గర వచ్చాను. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇలాంటి హౌసెస్ అయితే మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. నేను 99% 1% మీకు ఛాన్స్ ఇస్తున్నా వచ్చి చూడడం అని చెప్పేసి. సో ఖచ్చితంగా అయితే మీకు ఇలాంటి మొబైల్ హౌసెస్ కావాలి అంటే మ్యామ్ ని కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా ఒక మంచి హౌసెస్ అయితే మీకు ప్రిపేర్ చేసి ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇంత మంచిగా హౌస్ డిజైన్ చేసి ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సో చూసారు కదా, ఈరోజు మనము హెవెన్లీ మొబైల్ హౌసెస్ దగ్గర వచ్చేసాము. అండ్ మొత్తం ఎలా ఉంది మీ అందరికీ చూపించాను. అండ్ చాలా మందికి హౌస్ కొనాలంటే చాలా డౌట్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా క్లారిఫై చేశాను. సో చూస్తూనే ఉండండి, ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో అయితే వచ్చేస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్నర్ వాయిస్ టీవీ. థ్యాంక్ యూ.